నమస్తే అందరికీ. శ్రీ భగవద్గీత 18వ అధ్యాయం 31వ శ్లోకం. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసీ. ఓ పార్థ, ధర్మాధర్మముల యొక్కయు కార్యకార్యముల యొక్కయు కర్తవ్యముల యొక్కయు యథార్థతత్వములను తెలియజాలని బుద్ధిని రాజస బుద్ధి అని అందురు. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంక్ష బుద్ధి సా పార్థ తామసి. ఓ అర్జున, తమోగుణావృతమైనందున ధర్మముగను ఇట్లేతర పదార్థములను విషయములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందురు. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వకీ. ఓ పార్థ, ఇటునటు చలింపని ధారణాశక్తితో మనుష్యుడు ధ్యానయోగము ద్వారా మన ప్రాణేంద్రియ క్రియలను ధారణ చేయు శక్తిని సాత్విక ధృతి అందురు. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థరాజసీ. కానీ ఓ పార్థ, అర్జున, కర్మఫలేచ్ఛగల మనుజుడు మిక్కిలి ఆసక్తితో ధర్మార్థ కామ విషయములను ధారణ చేయు శక్తిని రాజస ధృతి అని అందరు. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసీ. పార్థ, నిద్ర, భయము, చింతాశోకములు, ఉన్మత్తతలను విడువక దుర్మతి అయిన మనుష్యుడు వాటినే సంతతము ధారణ చేయుచుండును. అట్టి ధృతిని తామస ధృతి అని అందురు. థ్యాంక్ యూ.